మహాలక్ష్మి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రముఖ నటులు, దర్శకులు డి శ్యామ్ నటించి దర్శకత్వం వహించిన నాలో నేను అనే చిత్రం యొక్క పోస్టర్ ఆవిష్కరణ విశాఖపట్నం ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో 2/11/2025 సాయంత్రం ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది విశాఖకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వాళ్ళ చేతుల మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వ బాధ్యతలు డి శ్యామ్ వహించగా, మాటల సహకారం ఎస్ అర్జున్, కెమెరా బండి చక్రపాణి, డాగల శ్రీహరి, డాగల ధనుష్, ఎడిటింగ్, సంగీతం బాధ్యతలను గీతామోహన్ నిర్వర్తించారు. ఈ చిత్రానికి నిర్మాతగా చందు వ్యవహరించారు. నాలో నేను అనే పాటలు శ్యామ్ గారి డైరెక్షన్లో తీయబడింది. అది కూడా ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత చివరి ఇది శ్యామ్ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి నాలో నేను ద్విపాత్ర అభినయంలో మహాలక్ష్మి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించినటువంటి ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. డైరెక్టర్ శ్యామ్ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఈ పోస్టర్ కూడా ఆవిష్కరించుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. తప్పకుండా ఇది కూడా విజయవంతం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. నా పేరు సంతోష్ అండి, స్టేట్ చైర్మన్ సోషల్ మీడియా. ఇదివరకు శ్యామ్ గారి ప్రోగ్రామ్ ఒక షార్ట్ ఫిల్మ్ కి ఇనామినేషన్ కూడా నేను వెళ్ళడం జరిగింది. సో ఈ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ షార్ట్ ఫిల్మ్ ఈ పోస్టర్ ఆవిష్కరణ నన్ను ఆహ్వానించినట్టు వారి ప్రత్యేక తెలియజేసినట్టు ఈ ప్రోగ్రామ్ కి ఎదురు చేసిన మీ అందరూ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో తప్పకుండా మనందరం కూడా ఈ సినిమాని చూసిన తర్వాత మన యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు. రాబోయేటటువంటి రోజుల్లో విశాఖపట్నంలో అనేక కార్యక్రమాలు చిత్రాలు అనేక వస్తూ ఉన్నాయి, షార్ట్ ఫిల్మ్స్ అనేక వస్తున్న సందర్భంలో వీటిని తీస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, చిత్ర పరిశ్రమ విశాఖకు రావాలంటే తప్పకుండా ఇటువంటి చిత్రాలన్నీ మనకు తప్పనిసరిగా రావాలి. ఆర్టిస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అనేక మంది నటించాలని కోరుకునే వారందరికీ కూడా ఇటువంటి చక్కని వేదికలుగా మనకు కనబడుతున్నాయి. సో శ్యామ్ గారికి అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ డైరెక్ట్ చేసిన వీరికి కూడా ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మీ అందరూ కూడా మనందరం కూడా వీక్షిద్దాం. ధన్యవాదాలు. అండి, అందరికీ నమస్కారం. నేను మీ అల్లు జోగిన్, ఆర్టిస్ట్, గాజువాక్ నుంచి. నాలో నేను అనే ఒక డెమో ఫిలింలో నేను నటించడం జరిగింది. ఈ సినిమా మెయిన్ రోల్లో డి శ్యామ్ గారు ద్విపాత్ర అభినయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రతిదీ కూడా డి శ్యామ్ గారే. సో ఆయన ఒక మంచి అవకాశం అయితే నాకు ఇవ్వడం జరిగింది. బ్యానర్ వచ్చేసి మహాలక్ష్మి ఎంటర్టైన్మెంట్, అలాగే నిర్మాత చందు, మాటలు సహకారం ఎస్ అర్జున్, డిఓపి హరి చక్రపాణి, మ్యూజిక్ అండ్ డబ్బింగ్ గీతామోహన్. సో కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం డి శ్యామ్ గారు. సో యాక్టింగ్తో పాటు టెక్నికల్గా కూడా ఆయన ఈ సినిమాకు వర్క్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమాని మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆదరించి మీ యొక్క కామెంట్స్ తెలియజేస్తారని థ్యాంక్ యూ. మహాలక్ష్మి ఎంటర్టైన్మెంట్లో రీసెంట్గా మన డి శ్యామ్ గారు కొత్తగా డైరెక్షన్ చేస్తూ, నటించి, యాక్ట్ చేస్తూ డబుల్ రోల్లో చాలా అద్భుతంగా నటించడం జరిగింది. సినిమా పేరు వచ్చేసి నాలో నేను. ఈ సినిమాలో ఆయన డబుల్ రోల్ చేయడం జరిగింది. అందులో నటీనటులు కూడా చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. అందులో మేము కూడా యాక్ట్ చేసాం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నిర్మాత మన చందు గారు దానికి మొత్తం మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ, డబ్బులు కానీ ఏవైనా సరే సహకరిస్తూ మనకు అన్ని విధాలు సహకారం చేశారు చందు గారు. మహాలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాలో నేను డి శ్యామ్ గారు హీరోగా ద్విపాత్ర అభినయం చేశారు. చాలా చక్కగా వచ్చింది మూవీ. ఈ మూవీ అందరూ కూడా చేయడం చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. శ్యామ్ గారు నాకు మొదటి నుంచి చాలా బాగా ఫ్రెండ్గా తెలుసుకోవడం చిన్నప్పటి నుంచి.
25 ఇయర్స్ ఫ్రెండ్షిప్ మాది. ఫ్రెండ్షిప్లో శ్యామ్ గారి హీరో అయితే నేను ఎక్స్టెండ్ డైరెక్టర్. ఇప్పుడు ఇదే మూవీలోని నాలో నేనులోని శ్యామ్ గారి హీరోగా ప్లస్ డైరెక్టర్గా కూడా చేసి చాలా బాగా ఒప్పించారు. త్రిపాత్రకుడే అంటే అది మామూలు మాట కాదండి. సింగిల్గా హీరోగా చేయడం అది కష్టం. త్రిపాత్రకుడు చేయడం అంటే చాలా కష్టంతో ఆభక్తితో కూడిన పని. అది చాలా బాగా చేశారు. ఈ నాలో నేను మహాలక్ష్మి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నాలో నేను చాలా సక్సెస్ఫుల్గా పోస్టర్ చేస్తే చాలా బాగుంది. నేను సాఫ్ట్వేర్ ఒకటేమో నాట్ అనమాట. నాట్ జూనియర్ ఎన్టీఆర్ నాట్లాగా ఉన్నాడు. మంచి బాగా మూవీని నాలో నేను ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో శ్యామ్ గారు వచ్చేసి ఒక ఆత్మ క్యారెక్టర్లో నటించడం జరిగింది. ఆయన చాలా అద్భుతంగా అమోఘంగా నటించారు. అలాగే సాఫ్ట్వేర్ క్యారెక్టర్లో కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీగా చేస్తూ బాస్గా నటించి చాలా అందరినీ మెప్పించడం జరిగింది. అందరూ కూడా ఈ సినిమాలో ఆయన 2 పాత్రలు నటించినటువంటి యాక్టింగ్ చేసినటువంటి ఆ సన్నివేశాలన్నీ చిత్రీకరించినటువంటి మన డి శ్యామ్ గారు ఆయన నటించి చిత్రీకరించి డైరెక్షన్ చేసి మాటలు కథ మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం అన్నీ కూడా చాలా బాగా చేయడం జరిగింది. మీ ప్రజలందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న సినిమాల్ని చూసి ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సినిమాలో కూడా మేము కూడా నటించడం జరిగింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా అందులో నటించడం జరిగింది, కో ఆర్టిస్ట్గా. కనుక మేము కూడా అందులో యాక్ట్ చేసి బాగా నటించడం జరిగింది. మమ్మల్ని కూడా ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ ఇంత చక్కటి మూవీలో మాకు అవకాశం ఇచ్చిన శ్యామ్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో మేము యాక్ట్ చేయడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ యొక్క సినిమాని చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి శ్యామ్ గారు. అప్పారావు గారు నా ఫ్రెండ్ అయినా కూడా తర్వాత మంచి డైరెక్షన్ అండి, చాలా బాగుంది సినిమా. మాయి రోడ్ సినిమా చూస్తే ఎలా ఉందో ఇప్పుడు ప్రెజెంట్ నేమ అప్పారావు గారు చెకోడి కూడా దానికి ఏమీ తీసుకోదండి. చాలా బాగా తీసాడు. హర్రర్ కానీ కామెడీ కానీ ఫ్యామిలీస్ హ్యాపీగా కూర్చొని చూసేలాగా ఉందండి. ఈరోజు మహాలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ వారి నాలో నేను అనే షార్ట్ ఫిల్మ్కి పోస్టర్ రిలీజ్ చేశారు. దాంట్లో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. ఈ శ్యామ్ గారు నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. నేను శ్యామ్ గారు అప్పారావు గారు ఒక 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. దానివల్ల మేము చిన్న చేగోడి దాంట్లో ఆ మూవీ రిలీజ్ దీన్ని పోస్టర్ రిలీజ్కి అందుకని అది కూడా రిలీజ్ చేయించాల్సి వచ్చింది. దానివల్ల నేను రెండిట్లో యాక్ట్ చేశాను. ఇటు చేగోడిలో యాక్ట్ చేశాను అండ్ నాలో నేను అన్న దాంట్లో కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. ఈ 2 ఫిల్మ్లు సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్ అండి పురోహిత్ గారు, రవిశంకర్ గారు. మీ ఆదరాభిమానాలు ఇలాగే జీవితాంతం ఉండాలి నా పైన, మన పైన అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.